హాయ్ మై డియర్ టెట్ అండ్ మరియు డిఎస్సి ఆస్పిరెంట్స్కు ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ సైకాలజీ ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది ఈ ఎగ్జామ్స్లో చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి కాబట్టి దానికి సంబంధించిన అంశాలను చాప్టర్ వైజ్గా నేను మీకు అందిస్తాను. దాంట్లో ముఖ్యమైన భాగం ఏంటంటే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి అనే టాపిక్ మీద నేను ఈ వీడియో చేస్తున్నాను, దయచేసి గమనించండి. ఓకే, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ డెవలప్మెంట్ అనే టాపిక్ మీద చేస్తున్నాను. ఓకే, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటంటే అవి రెండు ఉంటాయి. అవి ఒకటి అనువంశికత కారకాలు, రెండోది పరిసర కారకాలు అనేవి రెండు రకాలు ఉంటాయి. వ్యక్తి వికాసంపై ముందుగా ప్రభావితం చూపేది ఏంటిదంటే అనువంశికమైన కారకాలు. తల్లిదండ్రులలోని లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని అనువంశికత అంటారు. ముందు తరాల నుంచి సంక్రమించినటువంటి జీవ సంబంధమైన మానసిక లక్షణాలను అనువంశికత లక్షణాలు అంటారు. పురుషులు మరియు స్త్రీ బీజ కణాలలో గల జన్యువులను వ్యక్తి లక్షణాలను నిర్ధారిస్తాయని ఇప్పుడు బయాలజీ చెప్పింది. దీనికి డగ్లస్ హాలండ్ అయిన ఆయన తల్లిదండ్రుల నుండి, పూర్వీకుల నుండి, జాతి నుంచి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలను అనువంశికత అని డగ్లస్ హాలండ్ అయిన ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. అనువంశికత ప్రక్రియ గురించి మనం చెప్పుకుందాం. ఒకటి, జీవిలోని నిర్మాణాత్మకమైన క్రియాత్మకమైన ప్రమాణాన్ని మనం కణమని అంటారు. ప్రతి కణంలోనూ కొని కణద్రవ్యంగా పిలిచే జీవద్రవ్య పదార్థం ఉంటుంది. కణద్రవ్యంలో కడ్డీ ఆకారంలో క్రోమోజోములు ఉంటాయి. క్రోమోజోములు జతలుగా ఉంటాయి. అవి వి ఆకారంలో ఉంటాయి. ఈ క్రోమోజోముల సంఖ్య వివిధ జీవులలో వేరువేరుగా ఉంటుంది. మానవులు అయితే 23 జతల క్రోమోజోములు ఉంటాయి. 23 జతల క్రోమోజోములలో 22 జతలు శారీరక మరియు ఒక జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి. పురుషులలో లైంగిక క్రోమోజోములు XY గాను, స్త్రీలో గల లైంగిక క్రోమోజోములను XX గాను సూచిస్తారు. ప్రతి క్రోమోజోములో జన్యువులు అనే కొన్ని వేల సూక్ష్మ ఆకారాలు ఉంటాయి. జన్యువులలో గల అనువంశిక పదార్థాన్ని DNA అంటారు. DNA అనగా డియాక్సీ రిబోన్యూక్లిక్ యాసిడ్ లేదా డియాక్సీ రిబోన్యూక్లిక్ ఆమ్లము అని పిలుస్తాము. జన్యువులే అనువంశికతకు ప్రధానమైన ఆధారం. తల్లిదండ్రుల నుంచి శిశువుకి కాకుండా కొన్ని తరాలకు వివిధ లక్షణాలను అందించేదే జన్యువులే. మన జుట్టు, కళ్ళు, శరీరం రంగు, పొడవు, ప్రజ్ఞ, సహజ సామర్థ్యం వంటి లక్షణాలు జన్యువుల ద్వారానే సంక్రమిస్తాయి. శిశులింగం కూడా నిర్ణయించేది ఒక జత లైంగిక క్రోమోజోములే. మానవుని పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ముష్కాలు, స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి అవయవాలు స్త్రీ బీజకోశాలు. ముష్కాల నుండి విడుదలయ్యే పురుష లైంగిక కణం శుక్రకణం, అలాగే స్త్రీ బీజకోశాల నుండి విడుదలయ్యే స్త్రీ లైంగిక కణం, దాన్ని మనం ఏమంటామంటే అండం అని పిలుస్తాము. శుక్రకణంలో గల లైంగిక క్రోమోజోమ్ X లేదా Y ఉంటుంది. అలాగే Y అండంలో గల లైంగిక క్రోమోజోమ్ కేవలం X మాత్రమే. X క్రోమోజోమ్ కలిగిన శుక్రకణం అండంలో ఫలదీకరణం చెందితే ఆడ శిశువుగా జన్మిస్తుంది. Y క్రోమోజోమ్ కలిగిన శుక్రకణం అండంతో ఫలదీకరణం జరిగితే మగ శిశువు జన్మించును. కాబట్టి X క్రోమోజోమ్ Yతో జరిగితే మగబిడ్డ జన్మిస్తారు. X క్రోమోజోమ్ Xతో ఫలదీకరణం జరిగితే ఆడ శిశువు జన్మిస్తబడుతుంది. శుక్రకణం అండంతో ఫలదీకరణం చెంది ఏర్పరిచే నిర్మాణాన్ని మనం జైగోట్ లేదా సంయుక్త బీజం అని పిలుస్తాము. ఇదే మానవ జీవితానికి తొలిమెట్టు. జైగోట్ అనేది విభజన చెంది 9 నెలల తర్వాత పూర్తి స్థాయి శిశువుగా జన్మిస్తుంది.
లింగ నిర్ధారణ మరియు అనువంశిక లక్షణాలు ఫలదీకరణ సమయంలోనే నిర్ధారించబడతాయి. కాబట్టి దీన్ని మనం గమనించాల్సిన విషయం ఉంది. సమరూప కవలలు. శుక్రకణం అండంతో ఫలదీకరణ చెంది తర్వాత ఏర్పడే జైగోటు రెండుగా విడిపోవటం వలన జన్మించే కవలలని మనం సమరూప కవలలు అంటారు. వీరు ఒకే లింగ వర్గానికి చెందిన వారై ఉంటారు. రెండవది ఏంటంటే విషమరూప కవలలు. అంటే 2 శుక్రకణాలు 2 అండాలతో వేరువేరుగా ఫలదీకరణ చెందడం వల్ల ఏర్పడే కవలలు. వీరు ఒకే లింగ వర్గానికి చెందవచ్చును, చెందకపోవచ్చును. అంటే ఇద్దరు ఆడపిల్లలు అయి ఉండొచ్చు, లేదా ఇద్దరు కూడా మగపిల్లలు అయి ఉండవచ్చు, లేదా ఆడపిల్ల మగపిల్ల అయి కూడా ఉండవచ్చు అన్నమాట. గమనిక, చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులతో కలిసి పనిచేయడం వలన ఏర్పడుతుంది. దీన్ని బహుజన్యత్వం అని కూడా అనిపిస్తారన్నమాట. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అనువంశిక నియమాలు గురించి మెండల్ ప్రతిపాదించడం జరిగింది. దీంట్లో సమరూప్యత నియమం అంటే లా ఆఫ్ సిమిలారిటీ ఏంటంటే ఏం చెబుతుందంటే ఒక జాతి సంతానము అదే జాతి సంతానాన్ని కలిగిపోలి ఉంటుందని చెబుతుంది. పొడవైన తల్లిదండ్రులకు పొడవైన పిల్లలు జన్మించడం, ప్రజ్ఞావంతులకు ప్రజ్ఞావంతులు జన్మించడం, అందమైన వారికి అందమైన వారు జన్మించడం ఈ యొక్క సారూప్యత నియమం యొక్క ముఖ్య లక్షణం. రెండోది వైవిధ్య నియమం. దీని ఏమంటారంటే లా ఆఫ్ వేరియేషన్ అనిపిస్తాము. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో వ్యత్యాసాలు ఉండటం. ఉదాహరణకు ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వారిలో ఒకరు ప్రజ్ఞావంతుడిగాను మరొకడు సృజనాత్మక కలిగిన వాడు ఉండటం ఈ వైవిధ్య నియమం యొక్క ముఖ్య లక్షణం. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో ప్రత్యేకమైన జన్యువుల కలయిక వలన వైవిధ్యం ఏర్పడుతుంది. ఉదాహరణకు ప్రజ్ఞావంతులకు సాధారణ ప్రజ్ఞ గల వారు జన్మించడం. ఇది వైవిధ్య నియమని చెప్పవచ్చును మనం. ఓకే, నెక్స్ట్ ప్రతిగమన నియమం లా ఆఫ్ రిగ్రెషన్. దీన్ని ఏం చెబుతుందంటే జన్యువుల అసాధారణ కలయిక వలన లేదా జన్యువులలో ఉండవలసిన లక్షణాలు తరిగిపోవడం వలన ఒక్కోసారి తల్లిదండ్రులకు భిన్నమైన లక్షణాలు గల పిల్లలు జన్మిస్తూ ఉంటున్నారు. సాధారణంగా రక్త సంబంధికుల మధ్య వివాహం జరిగినప్పుడు ఇవి గమనిస్తుంటాము. ఉదాహరణకు అందమైన ఆరోగ్యవంతమైన తల్లిదండ్రులకు అందవిహీనమైన అంగవైకల్యం కలిగిన పిల్లలు జన్మించడం, ప్రతిభావంతులకు మందబుద్ధి గల పిల్లలు జన్మించడం, పండిత పుత్ర పరమసుంట అనే సామెత ఈ నియమాన్ని సమర్థించును.